హాయ్, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సుధీర్ చంద్ర గారు ఉన్నారు, సైకాలజిస్ట్, పేరెంటింగ్ మెంటర్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా మంచి విషయాలు చెప్తారు మీరు. సో సెన్సిటివ్ టాపిక్, పేరెంట్స్కి ఒక రకంగా యాక్సెప్ట్ చేయలేని టాపిక్ చదువు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, వాడికి ప్రతిరోజు ఈరోజు హోంవర్క్ చేసావా, ఎన్ని మార్క్స్ వచ్చాయి, నీకు టెస్ట్లో ఎంత వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది, ఇది కాకుండా పేరెంట్కి పిల్లలకి కన్వర్జేషన్ వేరే ఏం ఉండట్లేదు. నా డౌట్ ఏంటంటే స్కూల్కి కేవలం దానికోసమే మనం పంపిస్తున్నామా, ఎలా చూడాలి? ఇంకొక లైన్ దాటి నేను వెళ్తాను. మీరు చెప్పిన దానికి ఒక లైన్ దాటి వెళ్తాను. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, పిల్లల్ని కన్నాము అంటే 20 ఏళ్ళ వరకు వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి అనే దానికి తప్ప ఇంకా వేరేవేమీ లేవు. పిల్లల్ని కన్నది కేవలం ఈ ఒక్క డైలాగ్. నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ కొంతమంది, అందరని నేను చెప్పను, 100లో 100 మంది నేను చెప్పను, జనరలైజ్ కూడా మాట్లాడట్లేదు. కొంతమంది అయితే కేవలం మార్కులు బాగా ఎలా తెప్పించాలి, మార్కుల ద్వారా వాడి భవిష్యత్తు బాగుంటుంది తప్ప ఇంకేమీ లేదు. కేవలం మార్కులు, చదువు కూడా కాదు, మార్కులు అనే ధోరణిలో పిల్లల్ని కనేది కేవలం వాడిని చదివించడానికే అనే ధోరణిలో చాలామంది పేరెంట్స్ ఉంటున్నారు. అది చాలా ప్రమాదం అండి. ఎంత ప్రమాదం అంటే, ఒక ఆంధ్రాలో ఒక రిమోట్ ప్లేస్లో ఉండే ఒక స్కూల్కి వెళ్ళాను మేము. వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచారు. సరే, నేను గెస్ట్కి వెళ్ళాను. వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు. ఓకే, ఇంకా కుదిరితే రాత్రికి కూడా పెట్టచ్చు, కానీ ఎందుకో వాళ్ళు కొద్దిగా వదులుకున్నారు. కానీ ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు. ఏంటంటే ఇదే ఈ నీట్, ఐఐటి కోచింగ్స్ అని చెప్పి అప్పటి నుంచి స్కూల్ నుంచి ఇస్తున్నారు. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు. అసలు ఇంకా వాళ్ళకి స్టడీ అంటే వాళ్ళకి ప్లే అవర్స్ ఇవన్నీ ఉండవు, మొత్తం అక్కడే ఉంటుంది. అలా పెట్టుకొని వెళ్తున్నారు. పేరెంటింగ్ సెషన్ పెట్టారు. ఊరికే పేరెంట్స్తో మాట్లాడి నాకు పేరెంటింగ్ సెషన్ పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు పేరెంటింగ్ సెషన్ పెడితే నేను వెయిట్ చేస్తున్నాను. అందరూ పాపం వచ్చారు. అందరూ లుంగీలు, పాపం అప్పుడే పొలానికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, పేరెంట్స్ అందరూ. నాకు ఎక్కడ బాధ వేసిందంటే, వాళ్ళందరూ వచ్చి కూర్చాక ఫస్ట్ నేను అడిగాను, మీ పిల్లల్ని అసలు ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ ఎందుకు జాయిన్ చేశారని అడిగాను. అసలు మీకు ఐఐటి అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి నాకు చెప్పండి అని అడిగాను. బిలీవ్ మీ, ఒక 250 మంది పేరెంట్స్ కూర్చుంటే పాపం వాళ్ళందరూ రైతులుగా, కూలీలుగా పనిచేసుకుంటూ ఉన్నారు. నేను కాదనట్టు. ఎందుకు జాయిన్ చేశారంటే, ఒక్కరికి కూడా అక్కడ ఐఐటి అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియదు, ఒక్కరికి కూడా నీటి వల్ల వచ్చే లాభాలు ఏంటో కూడా తెలియదు. ఏమో సార్ అందరు జాయిన్ చేస్తున్నారు, అదే బాగుంటుందంట అని చెప్పి జాయిన్ చేసి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఇంకా వాడికి జీవితమే లేనట్టు, వాడి ఇంకా దేంట్లో వాడి స్కిల్ ఉంది, దేంట్లో వాడి కెపాసిటీ ఉంది, వాడికి ఇంకే విషయాలు నేర్పించాలి లేకుండా ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా ఉండి 7:30కి ఇంటికి వచ్చి వాడు తినేసి 8:30 కల్లా మళ్ళీ పడుకుంటే, లేదా ఇంకో హాఫ్ అన్ అవర్ టీవీ చూసుకొని 8:30 కల్లా పడుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, అంతే. ఇంకెక్కడ మిగతా లైఫ్ ఎక్కడుంది మ్యామ్? లేదు. 12 గంటలు ఏంటది అసలు? మనం అది నాకు తెలిసి అలా గనక మనల్ని చేస్తుంటే ఈరోజు మనందరం యంత్రాల్లాగా ఉండాలి. ఈ మైక్ ఒకటి ఉంది, ఈ సోఫా ఒకటి ఉంది, సుధీర్ అనేవాడు ఉన్నాడు, అనుషాలు, అంతే, ఇంకేం ఉండేది. రైట్. ఈరోజు మనం యంత్రాలు తయారు చేస్తున్నాం తప్ప మనుషులు తయారు చేయట్లా. నాకు ఇప్పటికీ బాధ కలిగించే విషయం ఏంటంటే, చైనా, జపాన్ లాంటి ప్లేసెస్లో జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, సారీ మన డిస్కషన్లో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నా లేదు తెలియదు, కానీ ఎమోషన్స్ నేర్పిస్తారు అక్కడ. ఒక చెట్టు నాటేటప్పుడు చెట్టు గ్రో అయ్యేది ఎలా గ్రో అవుతుందో ప్రతిరోజు మానిటర్ పెట్టి చూపిస్తారు. వాడొక్క చెట్టుని ఎక్కడ కూల్చరు వాళ్ళు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇప్పటికీ ఆ సిస్టమ్ని వాళ్ళు అంత బాగా డెవలప్ చేస్తూ ఉండి అన్నీ నేర్పించేదాన్ని విద్యా వ్యవస్థ అంటారు. మన దగ్గర చదువు మాత్రం నేర్పిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయంలో కనుక పేరెంట్స్ కనుక రియలైజ్ అవ్వకపోతే, అవును, ఆత్మహత్యలు అనేవి మీరు చిన్నప్పుడు పెరిగాయా, ఇప్పుడు ఎక్కువ పెరిగాయా? ఇప్పుడే పెరిగాయి సార్. అప్పుడు వినేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడో ఏదో ఒకటి అంతే. ఎందుకు పెరుగుతున్నాయి? యాక్చువల్గా చనిపోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనే దాంట్లో అది ఇంకా గ్రేట్. ఉదయం 8 నుంచి రాత్రి 8, అది కూడా 12 గంటలే. అవునా? 4 గోడల మధ్య కూర్చోబెట్టి 4 పుస్తకాలు చేతిలో పెట్టి, నీ జీవితం ఈ పుస్తకాల్లో ఉంది, లేకపోతే నువ్వు దేనికి పనికిరావంటే, ఎప్పుడైతే వాడు అక్కడ ఫెయిల్ అవుతాడో వాడికి ఇంకా జీవితం కనపడక ఇంకా నా లైఫ్ ఆగిపోయిందని వాడు వెళ్ళిపోతున్నాడు. ఒక స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేని పిల్లల్ని మనం తయారు చేస్తున్నాం, ఒక ఎమోషన్ని బ్యాలెన్స్ చేయలేని పిల్లల్ని మనం తయారు చేస్తున్నాం, ఒక సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని పిల్లల్ని మనం తయారు చేస్తూ ఉంటే ఇంకా ప్రపంచానికి మనం ఏమిస్తున్నట్టు? కరెక్ట్. అర్థమైందా? ఈ పాటికి నిజంగా అలా చేసుకోవాలంటే ఈ పాటికి జనాలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ అదే జరుగుతుంది మ్యామ్. ఎందుకు అంటే, ఇంట్లో వాడికి ఫెయిల్యూర్ అనేది నేర్పిలా. ఇంట్లో ఫెయిల్ అయితే ఎలా ఫేస్ చేయాలో మనం ఎక్కడ చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఒకే డైలాగ్ ఏంటంటే, మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అవ్వద్దు.
ఫెయిల్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎఫర్ట్స్ పెంచాలి, ఎలా స్ట్రాటజీ మార్చాలనేది ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు? ఫెయిల్ అవ్వకూడదు అంటున్నారు. నేనేమంటా అంటే ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇవ్వండి, ప్రాబ్లం ఎదుర్కొనే విధంగా చేసి. సింపుల్గా చెప్తాను. మొన్న ఒకరు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అంటే మాస్టర్ బ్రెయిన్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తాను. కౌన్సిలింగ్కి వచ్చి 4వ తరగతి కుర్రాడు అక్కడ కూర్చోన్నాడు, తండ్రి ఇక్కడ కూర్చోన్నాడు, తల్లి అప్పుడే బయటికి వెళ్ళింది. నాకు అసలే టైం పాస్ అవుదామని చెప్పి ఆ బాబుని ఒక క్వశ్చన్ అడిగా, తమ్ముడు మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తాను అడిగా. వెంటనే వాడు ఇన్స్టెంట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు తెలుసా? స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను సార్ అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయి, బిల్ ఎవరు కడతాను? మా నాన్న కడతారు సార్. ఎన్ని రోజులు కడతారు సార్, మా నాన్న డబ్బులు నాకేం తెలుసా? వెంటనే తండ్రిని అడిగా, మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తాను? వెంటనే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ పక్కింట్లో లేదంటే వాళ్ళని అడుగుతాను సార్. సెకండ్ ఏం చేస్తాను? గ్యాస్ ఏజెన్సీ ఫోన్ చేస్తాను సార్. థర్డ్ ఏం చేస్తారు? నేనే సిలిండర్ తీసుకెళ్ళి ఎక్కడైనా రీప్లేస్ తీసుకొస్తాను. ఫోర్త్ ఏం చేస్తారని వెంటనే ఆయన ఇండక్షన్ స్టవ్ ఏదైనా ఉంటే దాన్ని ఆల్టర్నేట్ చేస్తాను. ఒక తండ్రి ఒక సమస్యకి 4 సమాధానాలు చెప్పాడు. వీడి ఇన్స్టెంట్ ఎస్కేప్ సమాధానం మాత్రమే చెప్పాడు తప్ప, అది ఇన్స్టెంట్ ఎస్కేప్ తప్ప అది సొల్యూషన్ కాదు. చిన్నప్పటి నుంచి ఎందుకు మనం ప్రాబ్లమ్స్ ఇవ్వలేకపోతున్నాం? కరెక్ట్. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఇస్తే దాంట్లో నుంచి రియల్ పర్సన్ బయటకు వస్తాడు. కరెక్ట్. ఎంతసేపటికి మ్యాథ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవ్వడం కాదు, జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్లో కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు రియల్ హ్యూమన్ బీయింగ్ని, రియల్ పర్సన్ని, సిటిజన్ని ప్రపంచాన్ని తయారు చేసి ఇచ్చినట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫీజులు కడుతున్నాం, స్కూల్లో చెప్తారని చెప్పి వీడికి రియల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు. అందుకే మనం చాలా సినిమాల్లో కూడా వీడిని ఎక్కడైనా వదిలేస్తే వీడు బతకలేడు, కానీ ఇంతకు ముందు రోజులో ఏం డైలాగ్ చెప్పేది తెలుసా? వీడిని వదిలేస్తే వీడు ఆడైనా బతికేస్తాడు రా, ప్రపంచంలో ఏడైనా బతికేస్తాడు. ఈ రోజు ఇప్పుడు నేను గర్వంగా చెప్తాను, మన జనరేషన్లో ఉండే వాళ్ళు చాలా మంది ఎక్కడ వదిలేసినా బతికి రాగలుగుతారు. ఇప్పుడు వాళ్ళని హాఫ్ ఆఫ్ ద పీపుల్ని వదిలేస్తే ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోతారు. అసలు గూగుల్లో మ్యాప్స్ లేకపోతే, గూగుల్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నేను ఇప్పుడు అందుకే ఒక టాస్క్ ఏం చేస్తున్నానంటే, చాలా మంది వచ్చి మా పిల్లలు అసలు ఎవరితో మాట్లాడలేదండి, అసలు ఎవరితో కమ్యూనికేట్ చేయట్లేదండి అని చాలా మంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు. నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతాను. ఇంతకుముందు మీరు అన్నట్టు గూగుల్ మ్యాప్స్ లేకపోతే మనం ఏం చేసేవాళ్ళు? వాళ్ళు వెళ్ళి అడ్రస్ అడుక్కుంటే వెళ్ళిపోవడమే. అప్పుడు అడుగుతున్నప్పుడు ఏం చేస్తాం మనం? అన్న ఇటు ఎట్టి వెళ్ళాలంటే ఆయన తమ్ముడు ఇటు వెళ్ళి లెఫ్ట్ తీసుకోనగానే కమ్యూనికేషన్ జరిగింది. అవును. అక్కడికి వెళ్ళి నేను అడిగాను, ఆయన చెప్పాడు. ఇంతకుముందు ప్రొవిజన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు? ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి అన్న మినపప్పు 1 కేజీ, కందిపప్పు 2 కేజీలు ఇవ్వంటే అక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు? ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఎక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది? అవును. అందుకే నేనేం చెప్తున్నానంటే, నా సిస్టమ్ మళ్ళీ ఓల్డ్ మెథడాలజీ పంపిస్తున్నాను. నెలకొక్కసారైనా పిల్లల్ని తీసుకుని ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మాట్లాడండి. లేస్తే ఆన్లైన్ ఆర్డర్. మొన్న కూడా ఒక ఆయన ఒక స్టార్టప్ సంబంధించి ఆయన అనింది, ఈ స్టార్టప్స్ అన్నిటి వల్ల మనుషులు మళ్ళీ చాలా లేజీ ఫెలోస్ అయిపోతున్నారు, దానివల్ల ఎంతో మనం కోల్పోతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. అంటే టెక్నాలజీని వాడద్దని చెప్పట్ల, టెక్నాలజీ మనల్ని బానిసలు చేసే విధంగా మాత్రం చేయకూడదు. ఇప్పుడు అందుకే చాలామంది ఓపెన్గా కమ్యూనికేట్ చేయలేక అందరు ఇంట్రోవర్ట్స్కి ఎందుకు మిగిలిపోతున్నారంటే, మనం ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ని కంప్లీట్ తగ్గించేసాం. కరెక్ట్. అందుకే ఈ మధ్య ప్రాక్టికల్లో ఏం చేస్తున్నారంటే, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ వాడకండి. తండ్రికి ఖచ్చితంగా రూట్ తెలిసి ఉంటుంది, తల్లికి రూట్ తెలిసి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ వాడకండి. పిల్లాన్ని ముందు కూర్చోబెట్టి అర్థం నుంచి ఆ పోలీస్ అంకుల్ను, ఆ ఆటో అంకుల్ను అడగమనండి. అప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కరెక్ట్. కనీసం నెలలో ఒక్కసారి చేయండి. అలా అలవాటు చేస్తూ ఉంటే పిల్లలకి డిఫరెంట్గా చాలా విషయాలు తెలుస్తాయి. సూపర్ సార్. సో చదువుతో పాటు ఇవన్నీ నేర్పించాలని చాలా చాలా ఇంపార్టెంట్ నిజంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వింటున్న పేరు ఈ ఇంట్రోవర్ట్ కానీ, పిల్లలు కానీ మాట్లాడరు, వాళ్ళు భయపడుతూ ఉంటారు బయటికి వెళ్తే. సో ఇది చాలా మంచి సొల్యూషన్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్.